వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. దేవుణ్ణి అడక్కపోవడం కూడా మొరటుతనం అంట. లోబడని పిల్లలకు శ్రమ అంటూ ఉన్నాడు. పాపమునకు పాపము కూర్చుకుంటూ ఉన్నారంట వీరు. మరి దేవుణ్ణి అడగకుండా ఎవరిని అడుగుతున్నారు వీరు అని అంటే రాజులను, అధికారులను, పెద్దలను అడుగుతూ ఉన్నారంట. లోక సంబంధమైనటువంటి వారిని అడుగుతూ ఉన్నారంట. కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేస్తూ ఉన్నారు. నన్ను అడగకుండానే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి మొర్రటుతనము నన్ను అడగకుండా వారిని చేస్తూ ఉన్నది. దేవునిని అడగకపోవడము, ప్రార్థించకపోవడం, దేవా ఈ పని చేయాలా వద్దా, ఇది మంచిదా చెడా, ఇది నాకు మేలా కీడా, ఈ రూట్ మంచిదా కాదా అని దేవుణ్ణి అడగకపోవడం కూడా మొర్రటుతనమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుణ్ణి అడగకపోతే మనము నిజంగా అపవాది చేతిలో ఉన్నామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు, తట్టుడి మీకు తీయబడిన అన్నాడు. ఇంకేం చెప్పాడు చెప్పండి? వెతకండి మీకు దొరుకును అన్నాడు. అన్నీ నా దగ్గరే ఉన్నాయి, ఈ 3 నా దగ్గరే ఉన్నాయని దేవుడు ఆజ్ఞాపిస్తుంటే నన్ను అడగకుండా మీరే ఆలోచన చేసుకోనుట మొరటుతనమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అలాంటి వారి కోసం ఆలోచన ఇస్తూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడ నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. లోబడని వారికి, మాట వినని వారికి, ప్రార్థన చేయని వారికి, దేవుని యొక్క వాక్యాన్ని చదవనటువంటి వారికి, దేవుని మందిరానికి రానటువంటి వారికి దేవుడు ఏం చేస్తున్నంట? దినమల్లా ఆయన చేతులు చాపుతూనంట. రండి రా నాయన, రండి రండి రండి, మిమ్మల్ని నేను దీవిస్తాను, రండి రండి అని దినమంతా కూడా దేవుడు చేతులు చాపుతూ ఉన్నాడంట. దేవుడేమో చేతులు చాపుతూ ఉంటే మనము ఎగరగొట్టి పక్కకు వెళ్ళిపోతూ ఉన్నాం. అందుకని దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, మాట వినకపోవడం మనదే కదా తప్పు, లోబడకపోవడం మనదే కదా తప్పు. దేవుడు మనం చెడు ఆలోచనలతో ఉన్నప్పటికీ, తప్పుడు మార్గంలో ఉన్నప్పటికీ దేవుడు మాత్రం చేతులు చాపుతూనే ఉన్నాడు. ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు మన వైపు చేతులు చాపడం, దేవుడు చేతులు చాపి దేవుని సన్నిధిని మన కోసం స్థాపించుకున్నాడు. ఆయన సన్నిధి ఇది. ఆయన సన్నిధిలో నా ప్రజలు ఊరట పొందాలి, నెమ్మది పొందాలి, సంతోషంగా ఉండాలి, వారి కన్నీళ్ళు తుడవబడాలి, వారి రోగములన్నీ కుదుటపరచబడాలి, వారికి ఏ సమస్యలు లేకుండా ఉండాలి అని దేవుడు ఆశపడి ఆయన సన్నిధిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తిరుగుబాటు చేసేటువంటి వారు, లోబడనటువంటి వారు, ఎదురు తిరిగే వారికి సిగ్గు కలిగించే దేవుడు మన దేవుడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మన కోసం దేవుడు దినమెల్లా చేతులు చాపుతూ ఉన్నాడు. దేవుడేమో చేతులు చాపుతూ ఉంటే మనమేమో దారి తొలగి పక్కకు వెళ్ళిపోతున్నాం. దేనికి చేతులు చాపుతున్నాడు? ప్రార్థన చేయండి అని చేతులు చాపుతున్నాడు, మందిరానికి రండి అని చేతులు చాపుతూ ఉన్నాడు, దేవుణ్ణి స్తుతించండి అని చేతులు చాపుతూ ఉన్నాడు, పాడండి అని దేవుడు చేతులు చాపుతూ ఉన్నాడు, ప్రకటించండి అని చేతులు చాపుతూ ఉన్నాడు, నా ప్రజలందరినీ నా సన్నిధికి తీసుకుని రండి అని దేవుడు చేతులు చాపుతూ ఉన్నాడు, నా సన్నిధికి అర్పణలు తీసుకుని రండి అని దేవుడు చేతులు చాపుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా
అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదములు మనం అనుభవించాలని దేవుడు చేతులు చాపుతూ ఉన్నాడు. అయితే ఈ శుభదినాన దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఏమి చేయాలని దేవుడు చేతులు చాపుతున్నాడు మనల్ని అంటే, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. ఎదురాడే తత్వం నుండి మీరు బయటపడాలని దేవుణ్ణి బ్రతిమాలి, దేవుణ్ణి ఘనపరిచి మీరు కూడా ఘనపరచబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.